కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పోస్ట్మార్టం నివేదిక బయటకు వచ్చింది. డాక్టర్ మరణానికి కారణం ఊపిరి ఆడకపోవడమేనని ఈ రిపోర్టు వెల్లడించింది. గొంతు నులవడం వల్ల చనిపోయి ఉండవచ్చని పేర్కొంది. బాధితురాలపై హత్యాచారం జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు పోలీసులు. డెడ్ బాడీపై తెల్లటి చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే, కానీ అది వీర్యం కాదని స్పష్టం చేసింది. అయితే అదేమిటన్నది ఈ రిపోర్టు వెల్లడించలేదు. మరి దానికి సమాధానం లేనప్పుడు ఎందుకు ఇలాంటి రిపోర్ట్ ఇస్తారని ప్రశ్నిస్తున్న వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. మృతదేహంలో పలు ఎముకలు విరిగిన ఆరోపణలు తోసిపుచ్చింది. ఎముకలు విరిగిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి ఇండియా టుడేతో మాట్లాడుతూ పోస్ట్మార్టం నివేదికలో ట్రైనీ డాక్టర్ శరీరంలో 151 మిల్లీగ్రాముల ద్రవం ఉన్నట్లు పేర్కొనబడింది. ఇది ఈ రిపోర్టు ద్వారా బాధితురాలని 1 కంటే ఎక్కువ మంది క్రూరత్వానికి గురి చేసిందని సూచించింది. ఒక వ్యక్తి కాదు, గ్యాంగ్ రేప్ అనే అనుమానాన్ని మరింత బలపరిచే విధంగా ఉంది. ఇక కేసు విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు, మెడికల్ కాలేజ్ అధికారుల తీరుపైన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత నేరాన్ని ఉద్యానం గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, పైగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చాలా ఆలస్యమైందని తెలిపింది. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోస్ట్ మార్టం పూర్తయినా మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత, అంటే రాత్రి 11:45 ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అధికారులు, పోలీసులు ఏం చేస్తున్నారని సిజిఎల్ జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం నిలదీసింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.